మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖకి 5 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఎక్కడో ఉన్న 28, 29 స్థానాల్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖను తీసుకొచ్చి మొదటి స్థానంలో కూర్చోబెట్టారు. ఆ దిశగా అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖలో ఆ గుర్తింపు రావడం వల్ల 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయని చెప్పి ఇప్పుడు మనకు మీడియా అంతా ప్రచారం జరుగుతుంది. మీకేమనిపిస్తుంది? ఆ స్థాయిగా నిజంగా పంచాయతీరాజ్ శాఖలో డెవలప్మెంట్ జరిగిందా? పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా పనిచేశారంటారా? కోర్స్ 100%. సో పంచాయతీరాజ్ శాఖ అనేది గవర్నమెంట్లో ఒక మేజర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆల్ రూరల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ కానీ, ఉదాహరణకి రోడ్లు మెయిన్ టార్గెట్ వచ్చేసి పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్లు ఉంటాయి, సో చరండీలు ఉంటాయి, ద డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా సో చాలా మంచిగా చేశారు. వన్ ఆఫ్ ద మోడల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఇనిషియేట్ చేశారు, దట్ మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్స్. సో అది ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఇప్పటికీ ఎక్కడా చూడలేదు. ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత వాటర్ కూడా మనకి ఎక్కడ ఓవర్ఫ్లో కాదు, ఆ చరండిలో మాయమైపోతుంటుంది. సో ఇది బెస్ట్ ఇనిషియేట్ అనేసి నా ఒపీనియన్ సార్. మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా తన నియోజకవర్గమైన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో 10వ తరగతి పాస్ అయిన 31 మంది అంటే 30 మంది పైచీలకు 580 మార్కులు దాటిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యను అందించేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించారనే మాట వినపడుతుంది. మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ అంటే ఒక లీడర్ ఇలా చేయడం మీద, అంటే ప్రజెంట్ ఆయన డిప్యూటీ సీఎం స్టేట్లో సెకండ్ పొజిషన్లో ఆయన ఉన్నారు, ఆయన ఇలా చేయడం మీద మీరేమంటారు? ఎలా అనిపిస్తుంది మీకైతే? సార్ 100% నిజం. ఇప్పుడు విద్యార్థులు అంటే సో చాలామంది బెస్ట్ స్కిల్డ్ విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండలేదు. అలాంటి వాళ్ళని గుర్తించేసి గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి వాళ్ళకి ధన సహాయం చేసేది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కీమ్ కావాలనో వీళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి చాలా మంచి పనులు వీళ్ళ తీర కూడా చాలా బ్యూటిఫుల్గా మంచి వర్క్ చేస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటిదే మేము అనుకుంటున్నాము, మాకి ఒక లీడర్ కర్ణాటకలో కావాలనేసి. సో మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ జనసేన పార్టీ ఇన్ కర్ణాటక. సో అది ఎప్పుడు వస్తుందో మేము అయినంత మీరు డెఫినెట్లీ మా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము, అయినంత బిర్న మా కర్ణాటకలో కూడా ఈ పార్టీ రాని, మాకి కూడా కొంచెం అభివృద్ధి మంచి పనులు బాగా కానీ అనేసి మేము కోరుకుంటున్నాం సార్.